నమస్తే అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎడ్ల 8274. ఈ వీడియో వచ్చేసి ఎండాకాలంలో మీ ముఖానికి చెమట పొక్కులు రాకుండా ఫేస్ చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఈవినింగ్ 4కి అలాగా డైలీ కూడా ఇలా ఇలా మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఫేస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఇది నేను యూజ్ చేస్తానండి. నేను యూజ్ చేసేదే మీకు కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలా రెడీ చేసుకుంటానో మీరు చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో ఒక చిటికెడు పసుపు తీసుకుంటానండి. పసుపు ప్లస్ కొంచెం గంధము, ఒక స్పూన్ గంధము. నేను ఇక్కడ 2 ఫేస్ ప్యాకులు రెడీ చేస్తున్నానండి. ఒకటి పాలతోటి, రెండోది పెరుగుతోటి. పాలతో చేసింది నేను యూజ్ చేస్తానండి. పెరుగుతో చేసింది మా పాప మీద ట్రై చేస్తాను, చూస్తున్నానండి. పాలతో వచ్చేసేసి డైలీ వేసుకోవచ్చండి, ఏం కాదు, రోజు పెట్టుకోవచ్చు మన ఫేస్కి. పెరుగుతో వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చండి. మన ముఖం మీద ట్యాన్ రిమూవ్ అయిపోద్ది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. దీనివల్ల మనకి ఏ సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావు. బ్యూటీ పార్లర్ ఇవన్నీ వెళ్ళబని లేదు. నేను ఇంట్లోనే దీన్ని చిన్నప్పటి నుంచి అమ్మమ్మల కాలం నుంచి ఇదే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళని. మా అమ్మ మా పిన్ని వాళ్ళు ట్రై చేస్తుంటే నేను కూడా చూసి ఇది ఇంట్లోనే నేను ట్రై చేసుకుంటానండి. ఏం లేదు, ఇంట్లో దొరికే వస్తువులే కదండి. ఇది రెగ్యులర్గా పసుపు, గంధం, ఇంకా పాలు, పెరుగు ఇలా వేసేసుకొని నేను ఫేస్ ప్యాక్ వేసేసుకున్నానండి. సెకండ్ది ఇదిగో పెరుగుతో ట్రై చేస్తున్నాను. పసుపు, గంధము, ఇంకా పెరుగు. ఇది మా పాపకి రెడీ చేస్తున్నాను. మా పాప ఫేస్కి కూడా వేసేస్తాను, చూస్తున్నాండి. ఈ ప్యాక్ వచ్చేసి 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోయిద్దండి. చల్లని వాటర్తో కడిగేసుకోవాలి. ఇంకే ఏ సోప్ కానీ ఏ క్రీమ్స్తో కానీ మనం ఫేస్ వాష్ చేసుకోపని లేదు. ముందుగా కొంచెం చల్లని నీళ్ళతో ముఖాన్ని కడుక్కొని ఇది పూసేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచేసేసుకొని మనం చల్లని వాటర్ తోటి కడిగేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో చాలా ఫేస్కి కూడా చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఎక్కువగా నేను ఈవినింగ్ 4కి అలా చేస్తుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. అసలు ఫేస్ మీద చెమట పొక్కులు కూడా రావండి, హాయిగా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. బాయ్.